ఒకదానికి ఒకదానికి లింక్తో చూస్తే స్పష్టత వస్తుంది. పవనే సీఎం, పవనే సీఎం, సీఎం పవన్ అని నినదిస్తున్నటువంటి సందర్భంలో ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జరిగినటువంటి ఆనాటి మీటింగులో ఏదైతే మంగళగిరి ప్రాంతంలో జరిగినటువంటి విప్పటంలో జరిగినటువంటి మీటింగ్, ఆ రోజున మొత్తం మాట్లాడి చివరిలో మాట్లాడిన దాంతో అప్పుడే నేను ప్రస్తావించా, ఈయన పొత్తులకు వెళ్ళబోతున్నారు ఉపన్యాసం అంటే. ఆవేశపూరితంగా మాట్లాడినటువంటి మనిషి ఒక్కసారిగా చిట్ట చివరిలో టర్న్ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటాం అంటేనే ఆటోమేటిక్గా పొత్తులకి ఓకే అన్నట్టు అన్నది. అప్పుడు చాలామంది బీజేపీ అంటే బీజేపీతో పొత్తు గురించి ఆ మాట అనాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేకంగానే ఉంటారు, ఇప్పుడు బీజేపీ మేము కలిసి అనేవాడు, ఈయన ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంటున్నాడంటే సంథింగ్ తెలుగుదేశాన్ని కూడా కలుపుకెళ్ళడానికి సంకేతం ఇచ్చారు అన్నటువంటి. అది నిజమే అయింది ఫైనల్గా, నేను చెప్పినటువంటిది ఆ రోజున. అట్లాగే ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ తాజాగా 2 రకాలైనటువంటి, ఒకటి ముందు నారా లోకేష్ ఆయన ఇది సీఎం డిప్యూటీ సీఎం ఈ వివాదాలు వచ్చినప్పుడు ఇద్దరు నోరు మెదపలా, చంద్రబాబు నోరు మెదపలా, పవన్ కళ్యాణ్ నోరు మెదపలా, లోకేష్ నోరు మెదపలా. ఇది ఒక ఆస్పెక్ట్. తర్వాతన లోకేష్ పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ డే అప్పుడు వేదిక మీద కూర్చున్నారు, నడిచింది. ఆ తర్వాత కొద్దిసేపటికి పవన్ కళ్యాణ్ అనవసరమైనటువంటి ట్రాప్లో పడబాకండి, ఎవరు మాట్లాడద్దు అన్నారు. వాస్తవంగా మాట్లాడింది తెలుగుదేశం వాళ్ళు, కానీ వద్దంది ఆయన జనసేన వాళ్ళు. తెలుగుదేశం వాళ్ళకి కౌంటర్ ఇస్తూ కొంతమంది మాట్లాడారు, అది కూడా బయటికి మాట్లాడిన వాళ్ళు లేరు పెద్దగా, ఒకళ్ళిద్దరు తప్పించి, ట్వీట్లు ఇవి నడిచినవి తప్పించి. అప్పుడు మాట్లాడాల్సింది వదిలేసి ఇప్పుడు మాట్లాడారు. ఇప్పుడు ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేశారు ఆయన పేరుతో ఒక లేఖ. ఆ తర్వాత లోకేష్ వచ్చేటప్పటికి వైజాగ్లో మాట్లాడతా ఒక మనిషికి 3 సార్లు మించి పదవి ఉండకూడదని నేను భావిస్తున్నాను అని చెప్పారు. చంద్రబాబు గారు అప్పుడు మొట్టమొదట 2004 ముందు ఒకసారి ముఖ్యమంత్రి చేశారు, 2014 అప్పుడు ఒకసారి ముఖ్యమంత్రి చేశారు, ఇప్పుడు 3వసారి ముఖ్యమంత్రి అవుతారు. అంటే ఇక ఆ తర్వాత తనదే అన్నది పరోక్షంగా చెప్పుకొస్తున్నటువంటి లెక్క. ఇది నెంబర్ 2. తర్వాతన ఇటు పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి 4వ అంశంలోకి వచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి పని ఏంటి, కీలకమైనటువంటి అడుగు, దేవాంశిని అభినందిస్తూ. తప్పేం లేదు, దేవాంశిని అభినందించడం తప్పలేదు, చెస్కి సంబంధించి. ఇంకొకటి లోకేష్ గురించి పాజిటివ్గానే ఉన్నారన్నటువంటి ఒక సంకేతం వెళ్తుంది. ఓవరాల్గా చూస్తే రాబోయేటటువంటి రోజులలో సీన్ మారుతుందా, అది ఈ ట్రిప్పే మారుతుందా, ఎలక్షన్స్ అయ్యాక నెక్స్ట్ ట్రిప్ నారా లోకేష్ నాయకత్వంలో ముందుకెళ్ళడానికి ముఖ్యమంత్రిగా సిద్ధం చేస్తున్నట్ట చూడాలి.